వెల్కమ్ టు మనా చెఫ్. ఈరోజు బిర్యానీ మసాలా ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: మరాఠీ మొగ్గ 3, సాజీరా 1 టీ స్పూను, నల్ల యాలకులు 2, జాపత్రి 2, జాజికాయ 1, అనాస పువ్వు 3, ధనియాలు 3 టీ స్పూన్లు, చెక్క 3, మిరియాలు 1 టీ స్పూను, పచ్చ యాలకులు 5 లేదా 6 తీసుకోండి, జీలకర్ర 1 టీ స్పూను, ఎండుమిర్చి 5, లవంగాలు 1 టీ స్పూను, బిర్యానీ ఆకు 3, పసుపు 1/2 టీ స్పూను. ఇవన్నీ మనం బిర్యానీ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు బిర్యానీ మసాలా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసుకొని దానిలో ధనియాలు, ఈ ధనియాల్ని లైట్గా వేయించుకోవాలి. లైట్గా వేగాలి. మరీ మాడిపోయాయంటే టేస్ట్ బాగుండదు, పౌడరు మాడు వాసన వచ్చేస్తుంది. కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా వేగితే సరిపోతుంది. వీటిల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ ఇదే బాండిల్లో ఈ మిరియాలు సన్న ఫ్లేమ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టేసి వేయించుకోండి. బాగా చక్కగా వేగిపోతాయి. చెక్క, ఈ జీలకర్ర, లవంగాలు, ఈ సాజీరా అన్నీ వేసేసి ఇవి కూడా లైట్గా వేగనివ్వండి. దీనిలోనే యాలకులు కూడా వేసేసుకోండి. ఇవి కూడా లైట్గా వేగిపోయాయి కదా, వీటిని కూడా తీసి ఒక ప్లేట్లో పోసుకోండి. ఇదే ప్యాన్లో ఎండుమిర్చి, ఇవి కూడా వేసేసి మిగతా మసాలాలు కూడా వేసేసి కొంచెం మరీ ఎక్కువ వేగినా బాగుండదు, లైట్గా అట్లా వేగనిచ్చేసి దించేద్దాం. ఇది తీసేసేయండి. వేగాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి కూడా తీసి ప్లేట్లో వేసుకుందాం. ఈ మసాలాలన్నీ ఇలా వేయించుకున్నాం కదా, ఇవి కొంచెం లైట్గా ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ జార్లో ఈ మసాలాలన్నీ వేసుకోవాలి. దీనిలోనే బిర్యానీ ఆకును కూడా వేసుకుందాం. వేసుకొని
దీనిని పౌడర్ చేసుకుందాం. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పౌడర్ ఇలా వస్తుంది. దీనిలో ఒక హాఫ్ స్పూను పసుపు వేయండి. పసుపు వేసి బాగా కలపండి. అంతే. దీనిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా, మసాలా పౌడర్ రెడీ అయిపోయింది. బిర్యానీ మసాలా పౌడర్. ఇది ఏ బిర్యానీలోకైనా యూస్ చేసుకోవచ్చు. ఎగ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, ఏ బిర్యానీలో వేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.